నేను థర్డ్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఈసెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అంటే మా కాలేజ్ వాళ్ళే స్టార్ట్ చేశారు ఈసెట్ ప్రిపరేషన్. సో ఓకే. అక్కడ టీచర్స్ చెప్తా ఉండేవారు. ఫస్ట్ మ్యాథ్స్ స్టార్ట్ చేశాను అన్నయ్య నేను. మ్యాథ్స్ లో వెయిటేజ్ ఎక్కువ ఏ చాప్టర్స్ ఉన్నాయో ఆ చాప్టర్స్ ఫస్ట్ స్టార్ట్ చేశాను. లో వెయిటేజ్ చాప్టర్స్ తర్వాత చూసుకుందాం అని చెప్పి థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్ లోనే స్టార్ట్ చేశాను నేను ఈసెట్ కోచింగ్. ఓకే. అయితే మ్యాథ్స్ వెయిటేజ్ ఏదైతే ఎక్కువ ఉన్నాయో ఆ చాప్టర్స్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసి వాటికి ప్యారలల్ గా కెమిస్ట్రీ ఫిజిక్స్ చూసుకున్నాను. ఓకే. స్టార్టింగ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా స్టార్టింగ్ వెయిటేజ్ ఏమున్నాయో ఆ చాప్టర్స్ ఫస్ట్ తీసుకున్నాను. సో 1 డే కెమిస్ట్రీ చేస్తే 1 డే మ్యాథ్స్ అదే ఫిజిక్స్ చేసేదాన్ని. ఈ ఓకే. రెండింటితో పాటు డైలీ మ్యాథ్స్ చేసేదాన్ని. హుహు. అలాగే స్టార్టింగ్ లో అయితే వీక్ ఒక ఎగ్జామ్ రాసేదాన్ని. హుహు. ఒక చాప్టర్ ఏ చాప్టర్ అయితే ప్రిపేర్ అయ్యానో ఆ చాప్టర్ మీద వీక్ ఒక ఎగ్జామ్ రాసేదాన్ని స్టార్టింగ్ లో. ఓకే. సో థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్ అంతా కూడా నాకు అలాగే జరిగింది. నేను అలాగే రాశాను. దాంతో కోర్ అయితే ఒక 4 వీక్స్ కి ఒక సబ్జెక్ట్ అలా హుహు. మొదలు పెట్టాను నేను స్టార్టింగ్. సో అది కూడా వెయిటేజ్ దేనికైతే ఎక్కువ ఉందో ఆ ఆ యొక్క సబ్జెక్ట్స్ ఫస్ట్ తీసుకున్నాను నేను. ఓకే. ఆ, కోర్ ప్లాన్ ఎలా ఉండిందమ్మా? లైక్ ఎలా స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నావు? లైక్ ఏ పర్టిక్యులర్ సబ్జెక్ట్స్‌ని చూజ్ చేసుకున్నావు? ఇలా ఏమైనా? అంటే నాకు ఏదైతే సబ్జెక్ట్స్ కొంచెం నేను కాన్ఫిడెంట్ గా ఉన్నానో ఆ సబ్జెక్ట్స్ స్టార్ట్ చేశాను. ఓకే. సో అవి స్టార్ట్ అవి స్టార్ట్ చేసి వాటి మీద థియరిటికల్ ఫస్ట్ చదివాను. సో థియరిటికల్ చదివాక వాటి మీద బిట్స్ చేశాను.